అగ్గిపెట్టె మచ్చితో కూడా గొడవ పడ్డావు, ఇదేం గొడవ మళ్ళా? వద్దు తాత, అతన్ని యాద్ చేసుకోవద్దు, మూర్ఖుడు. ఇమ్రాన్ భాయ్ దగ్గరికి కొంతమంది ఆడపిల్లలు వచ్చిండు. ఈ భార్గవగాడు బాగా దాగి ఆ ఇమ్రాన్ భాయ్కి బిల్డింగ్ ముంగట 4-5 రూములు ఉన్నాయి, చిలకలు కూడా, అమ్మాయిలు పండుకున్నారు. ఈ రంజీ కొడుకు తాగుడుకు పిచ్చి పోయి వాళ్ళ దుప్పట్ల వచ్చి మొత్తం కొరికిండు అమ్మాయిలను. వాడిని ఏం చేయాలి? బా విజ్జుగౌడు ఒక షో పెట్టిండు, పిచ్చ కొట్టుడు కొట్టిండు విజ్జుగౌడు. చెప్పు. పెద్ద బాస్ విజ్జుగౌడు ఒక షో పెట్టాడు, పెద్ద బాస్. సో కంటెస్టెంట్లు అంతా నేనే తీసుకెళ్తాను, మీకు తెలుసు కదా, 10 మంది. బిగ్ బాస్ స్టైల్ ఉంటుంది అది. ఆ టైంలో ఏంటంటే ఆయన అందరినీ పచ్చిగా బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, అమ్మాయిలను రెచ్చగొట్టడం, అమ్మాయిల రూమ్ లో దూరిపోయి ప్రైవేట్ పార్ట్లు కొరికేయడము, టచ్ చేయడం, అట్లా చేసిండు. పిచ్చ కొట్టుడు విజ్జుగౌడు. నాకు ఒకటే అన్నాడు, నువ్వు గ్రేట్ పెద్ద మనిషి, ఎంత తాగినా ఇంటికి పోతావు స్టడీగా, లేకపోతే ఎక్కడన్నా పండుకుంటావు, నీకో దండమై అంటే విజ్జిగౌడు ఒకటి బాగిను. నా దగ్గర ఉంటే నేను తాగుతా డబ్బులుంటే, లేకపోతే బాబాయ్ ఒక 100 అంట, ఓ 90 తాగుతా, ఓ సిగరెట్ తాగుతా, కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తా, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎటు పోవాలా. మళ్ళీ ఎవరైనా వస్తారు, బాబాయ్ బస్ కిరాయి లేదు 10 రూపాయలు ఏమైనా కిరాయి ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. నేను జేబులు కొట్టాడా? నువ్వు సెలబ్రిటీ, నీకు అసలు డబ్బుల కొరత ఏంది? అట్లా నడుస్తూ పోతే కూడా నేను 1000 సంపాదించవచ్చు నువ్వు. వద్దు బాబాయ్, చెప్పబ్బా. విజ్జుగౌడు ఒక షో పెట్టాడు, పెద్ద బాస్ అని. 10 మంది కంటెస్టెంట్, నేనే మొత్తం అంతా వీళ్ళంతా నేనే తీసుకెళ్తా కదా, మీకు తెలుసు కదా, ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 10 years. సో అక్కడ ఆడవాళ్ళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడము, విజ్జుగౌడికి బూతులు తిట్టడము, విజ్జుగౌడికి ఇక్కడ కొరికేసాడు చెస్ట్ పైన. విజ్జుగౌడు వాళ్ళ మదర్ కి, వైఫ్ కి, డాక్టర్ కి బూతులు తిట్టడము. నేను అక్కడ లేను బాబాయ్, నేను అక్కడ ఉంటే వాని 2 కాళ్ళు నడుపుతును. ఇంతకీ విజ్జుగౌడు గొడవ పెట్టలేదండి, వేరే వాళ్ళు గొడవ మీరు కూడా ఉన్నారు అందులో. ఈమె కూడా ఉంది ఆ షోలో. తను వెళ్ళటం తోటి అతను మానేసి ఇతను ఎక్కడ దొరికితే అక్కడ కలిసేసాడు. విజ్జుగౌడికి అగ్గిపెట్టి మచ్చి గొడవ అది. నాకైతే నిజంగా సంబంధం లేదు. 4 o'clock అండి, మిడ్ నైట్ లో నేను పడుకున్నాను. 4 o'clock లో ఏం జరుగుతుంది, నేను ఒక రూమ్ లో ఉన్నా. విజ్జుగౌడికి కోపం వచ్చింది, వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు, ఈమెను కూడా ఏదో చేసాడట. ఏం చేసాడమ్మా? చెప్పండి. అయితే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, అందరినీ తిట్టడం, బూతులు తిట్టడం చేస్తే విజ్జుగౌడు కొట్టిండు. ఇదిగా తీసిండు, కొట్టుడు అంటే మామూలు కాదు, తీసి 2 కాళ్ళు తీసి కొట్టిండు. ఆ దెబ్బలు తింటే నేను చచ్చిపోతా బాబాయ్. ఆ టైంలో నాకు తెలియదు అమ్మ, నేను పడుకోలేను. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను పడుకొని ఉన్నాను ఆ టైంలో. ఇప్పుడు విజ్జుగౌడు ఏదో అంటే బూతులు వస్తున్నాయి కానీ విజ్జుగౌడుకు పీకలేకపోతున్నారు వాళ్ళు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే విజ్జుగౌడు బలంగా ఉన్నాడు కదా, ప్రభాస్ లాగా హైట్ అంతా మస్తు ఉంటాడు. మళ్ళీ తుక్కు కొడతాడేమో భయపడి విజ్జుగౌడు పీకలేక సత్య ఇదంతా ప్లాన్ గీసాడు, సత్య దగ్గరుండి కొట్టించాడు. ఆయనకు 1 కోటి రూపాయలు వచ్చినాయి నిన్ను కొడితే. 7 years గా వాళ్ళు మా ఇంట్లోనే వచ్చి ఎంక్వైరీ చేయండి, ఈ సోగుల్లో మా ఇంట్లో వచ్చి పంటారు బాబాయ్, తింటారు. ఇతను వండి పెడతాడు. ఆయనకి సినిమాలు చూసేది నేనే, టీవీ షోలు చూసేది నేనే. యూట్యూబర్స్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పరేషాన్ బాయ్స్ అంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. అలాగే ఎవరు విజ్జుగౌడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది నేనే. తర్వాత టేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. ఇలాగే అజయ్ అంటారు, ఆయన దగ్గర తీసుకెళ్ళింది నేనే. ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళింది నేనే. నా వల్ల ఆయన ఫేమస్ అయ్యాడు. అఫ్ కోర్స్ ఈస్ టాలెంటెడ్, ఈస్ కామిక్ పర్సన్, అగ్రీ. కానీ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి కదా. అండి చిరంజీవి గారు ఎంత స్టార్ అయ్యారంటే ఎవరంటే కారణం అల్లు అరవింద్ గారే కదా. వాళ్ళిద్దరిని కృష్ణార్జున్ అంటారు కదా, కృష్ణ సలహార మీద ఆయన వెళ్ళాడు కదా, అంటారు కదా. ఆయన లేకపోతే ఆయన అంత పెద్ద స్టార్ అవుతారు. ఎంత తోడుకైనా ఒక సారథి ఉండాలి, ఏదో ఒకటి. ఇప్పుడు ఒక మనిషి నడవాలంటే ఇంకో తోడు కావాలా. శ్రీదేవి గారికి రాఘవేంద్రరావు గారు ఎలాగా
అలాగే జయప్రద గారికి కె విశ్వనాథ్ గారు అలాగే అగ్గిపెట్టి మచ్చకి నేను ప్రతి ఒక్క షోకి మళ్ళీ షోకి అన్ని మొత్తం నేనే మాట్లాడేది చేసింది అంతా నేనే. 10,000 పేమెంట్ ఏంటి? కానీ దొంగ కొడుకు ఆయనకు ఒకప్పుడు నేను పరిచయం కాకముందు నేను పరిచయం కాకముందు ఆయనకి 500 కూడా ఇచ్చేటోళ్ళు కాదు ఎవరు. 100 200 300 100 ఇప్పుడు ఈ రోజు ఆయన రేట్ నేను 20,000కి తీసుకెళ్ళినా. విజ్జుగోడు పీకలేక ఇప్పుడు నన్ను అంటున్నారు. ఇప్పుడు మ్యాచ్ మళ్ళా ప్యాచప్ అయిందా కాలేదా ఇంకా? బాబాయ్ వాడు దగ్గర రావద్దు, వాడు దగ్గరకు వస్తే మేము దెబ్బలు తింటాం. ఓకే ఓకే నిజంగా సార్ మీ కాళ్ళకు దండం. అటువంటి దొంగ కొడుకు దూరమే ఉండాలా. మా టీంలో కొంతమంది విష పురుగులు ఉన్నారు, విషం కక్కుతున్నారు. ఏం చేస్తాను నేను? కానీ ఇతను వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెలిసి సైడ్ అయిపోతాను అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, మార్నింగ్ 9కి వచ్చారు. సూపర్ మంచి వ్యక్తి. 6 వచ్చారు మా ఇంటికి, నిన్న 6 వచ్చారు. వస్తూనే ఉంటారు నా దగ్గరికి. కరెక్ట్.